మీరు బిగ్ బాస్ చూస్తారా? చూస్తాం. మీ ఫేవరెట్ ఎవరండి? అమర్దీప్. పల్లవి ప్రశాంత్ ఉన్నారు కదా, అతను నచ్చలేదా మీకు? నచ్చినాడు. కానీ అమర్దీప్ ఫైనల్ గెలవడు అంటున్నారు కదా. అంటే ఇంతకు ముందు ఇంకా పరిచయం, అంటే సీరియల్స్ లో అట్లా చూసి కొంచెము అమర్దీప్ ఫ్యాన్ గా అట్లా అంటాం, అంతేగాని ఆట పరంగా అయితే పల్లవి ప్రశాంత్ ఓకే. శివాజీ గారు ఆల్రెడీ టాప్ పొజిషన్ లో ఉన్నారు కదా, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలనుకుంటే పల్లవి ప్రశాంత్ అంటున్నారు. మళ్ళీ మీరు అమర్దీప్ గెలవాలంటున్నారు. ఫ్యాన్ గా అమర్దీప్ కావాలనుకుంటాం, రియాలిటీగా వస్తే పల్లవి ప్రశాంత్ మనసులో ఉండేది. ఫైనల్ గా ఎవరు గెలుస్తారు? ఆఫ్ కోర్స్ పల్లవి ప్రశాంత్. నాకు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం. అందులో నాకు శివాజీ గారు అంటే చాలా ఇష్టం. ఆయన మీద ఎంతో గౌరవం ఉంది. ఎందుకంటే ఆయన ఆడమే కాకుండా మిగతా ఇద్దరు కూడా ఆడవిస్తున్నాడు. పల్లవి ప్రశాంత్ అండ్ యావర్ని కూడా తనైన శైలిలో తన ఆడవిస్తున్నాడు. సో నేను చాలా ఏళ్ళ నుంచి బిగ్ బాస్ చూస్తున్నాను. అందులో చాలా మంది కంటెస్టెంట్స్ సపోర్ట్ చేశాను. కానీ ఇప్పుడున్న కంటెస్టెంట్స్ లో నాకు శివాజీ గారు, ఎందుకంటే ఆయన యొక్క ఎంతో ఎక్స్పీరియన్స్, అది కాకుండా ఆయనకి మా పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉంది. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి ఆయన యాక్ట్ చేశారు. సో ఆయన చాలా మందికి సపోర్ట్ చేశారు, చాలా మందికి చూశారు. తనంతే చాలా మంది చూశారు, తనను తెలుసు కాబట్టి ఆయనకి ఈజీగా సపోర్ట్ దొరుకుతుంది. అలా కాకుండా ఆయన ఆడే తీరు కానీ, అర్థం చేసుకునే ఒక గేమ్ ని అర్థం చేసుకునే విధానం కానీ చాలా ఎంతో గొప్పగా ఉంటారు. సో ఆడే విధానం వల్ల ఖచ్చితంగా ఆయన గెలుస్తాడని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ప్రైజ్ మనీ విషయంలో పల్లవి ప్రశాంత్ రైతులకి ఇస్తానంటున్నాడు. కానీ గతంలో కూడా ఏ బిగ్ బాస్ లో కూడా విన్నరు వాళ్ళ పర్సనల్ గా ఇల్లు కావాలనో, లేదంటే మదర్కి ఇవ్వాలనో, లేదంటే వాళ్ళ చెల్లికి ఇవ్వాలనో ఏదో చెప్తారు. కానీ వీణ పర్సనల్ విషయానికి ఆ ప్రైజ్ మనీని వాడినన్నాడు. దట్ ఈస్ వెరీ గ్రేట్. మీరు బిగ్ బాస్ చూస్తారా? చూస్తాము. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? పల్లవి ప్రశాంత్. అతనే ఎందుకు? మాకు ఇష్టం, మేము రైతు బిడ్డలు కాబట్టి. మిగిలిన వాళ్ళు వేస్ట్ అండి. ఆ అమర్దీప్ ఎందుకున్నాడో ఊరు తెలియట్లేదు. స్టార్ మా బ్యాచ్ ని పోషిస్తున్న బిగ్ బాస్ అని చెప్పుకోవచ్చు. శివాజీ ది బెస్ట్ అండి. ఆయన బెస్ట్ అయినప్పుడు పల్లవి ప్రశాంత్ ఎట్లా చెప్తారు? శివాజీ గారు పెద్దవారు, ఆయన ఆల్రెడీ ఫుల్ ఫేమ్ లో ఉన్నారు. పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ కాబట్టి మనము ఆయన ఎంకరేజ్ చేస్తున్నామండి. నా పేరు కరిష్మా. నేను మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మదనపల్లిలో చదువుతున్నాను. నేను బిగ్ బాస్ స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి చూస్తున్నాను. అందరూ కంటెస్టెంట్స్ బాగా ఆడుతున్నారు. బట్ నాకు శివాజీ గారు అంటే చాలా ఇష్టం. అండ్ తను విన్నర్ అయితే బాగుంటదని అనుకుంటున్నాను. ఎందుకంటే తను మైండ్ గేమ్ తో ఆడతారు. అండ్ అలాగే ప్రశాంత్ ని ఎవరిని సపోర్ట్ చేస్తారు. ప్రశాంత్ ని స్టార్టింగ్ లోనే అందరూ వెళ్లిపోతారేమో అని అనుకున్నారు. కానీ శివాజీ సపోర్ట్ వల్ల లాస్ట్ వరకు వచ్చారు. నేను శివాజీ గారు విన్ అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు బిగ్ బాస్ చూస్తారా? చూస్తానండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్? అమర్దీప్. దేనికి? వాడు ఎంటర్టైన్మెంట్ చాలా బాగా ఇస్తాడు. అది బ్యాడ్ గా కావచ్చు, గుడ్ గా కావచ్చు, కంటెంట్ మాత్రం చాలా ఎక్కువ ఇస్తాడు. పల్లవి ప్రశాంత్ కూడా బాగా ఆడుతున్నాడు. పల్లవి ప్రశాంత్ బాగా ఆడుతున్నాడు. కానీ వీటిది పల్లవి ప్రశాంత్ పోల్సి కంటెంట్ ఎక్కువ ఉంది. శివాజీ రాజా పంచాయతీలు చేస్తున్నాడు కూర్చొని. ఆయన స్టైల్లో ఆయన పోతుంది. ఫైనల్ గా పల్లవి ప్రశాంత్ అమర్లో ఇద్దరులో ఎవరు ఒకరు విన్ అవుతారు. ఇంకా అర్జున్ యావర్ ఉన్నారు కదా, వాళ్ళు యావర్ వచ్చేసి జస్ట్ గేమ్స్ మీద ఇది చేస్తాడు. ఎంటర్టైన్మెంట్ చాలా తక్కువ ఉంది, అతనిది కంటెంట్ తక్కువ ఉంది. సో ఎంటర్టైన్మెంట్ పరంగా చూస్తే వీళ్ళిద్దరు పల్లవి ప్రశాంత్, ఇద్దరు ప్రియాంక ఆమె పెద్ద పట్టించుకోము మేము. నా పేరు మారుతి ప్రసాద్, పిఆర్ఓ మిడ్స్ కాలేజ్ మదనపల్లి. బిగ్ బాస్ 7 గురించి చెప్పాలా అంటే చాలా మంది దానికి షోకు వెళ్ళాలా అని చెప్పేసి చాలా ట్రై చేశారు. కానీ కొంతమందికి మాత్రమే వాళ్ళ అవకాశం అనేది ఇచ్చారు. ఆ అవకాశం ఇచ్చిండే దాంట్లో కూడా ఇప్పటికి ఫైనల్ కి 6 మంది చేరుకున్నారు. 6 మందిలో కూడా 6 బాగా పర్ఫామ్ చేసి వాళ్ళ పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకొని, ఓటింగ్ ను బేస్ చేసుకొని విన్ అవ్వాలా అనే ఉద్దేశంలోనే ఉన్నారు. పల్లవి ప్రశాంత్ దగ్గర నుంచి, శివాజీ దగ్గర నుంచి, యావర్ దగ్గర నుంచి, ప్రియాంక దగ్గర నుంచి అందరూ కూడా కష్టపడే వాళ్ళే. అందరూ కష్టపడుతున్నారు, అందరూ విన్ అవుతున్నారు. కానీ గెలుపు ఓటములు అనేది దైవాధీనం కాబట్టి, అది కూడా ప్రేక్షకుల చేతిలో ఉండేది కాబట్టి, ఎవరో ఒకరు ఫైనల్ గా ఒక్కరు విజేతగా ఉండాలి. కాబట్టి నేను అనుకోవడము శివాజీ అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే అతను చాలా మైండ్ గేమ్ ఆడుతున్నాడు. అంటే ఎక్కడ ఎమోషనల్ కాకోకుండా, ఎక్కడ ఏ విధంగా ప్రవర్తించాలో ఆ విధంగానే ప్రవర్తించి, చాలా ఎమోషన్ అనేది అంటే కోపం వచ్చినా, బాధ వచ్చినా అన్నిటినీ దిగమింగుకొని ఒక గేమ్ ఆడుతున్నాడు అనే ఉద్దేశంతో నేను అతను గెలుస్తాడు అనే ఒక నమ్మకంగా చెప్తున్నాను. నేను పల్లవి ప్రశాంత్ గారు విన్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక సామాన్యుడిగా ఆయన ఇప్పుడు బిగ్ బాస్ లోకి వెళ్లి టాప్ 6 లో ఉండి
ఇంతమంది మనుషులను దోచుకున్నాడు. అది కాకుండా ఒక రైతుగా 10 మందికి సహాయం చేయాలని ఒక దృష్టితోనే అక్కడికి వెళ్ళాడు. మనందరికీ సహాయం చేయాలని ఒక ఆలోచనే తనకుంది తప్ప తన స్వార్థం ఎవరు చూసుకోలేదు. ఇప్పుడున్న బిగ్ బాస్ లో ఉన్న ప్రతి ఒక్కరు 50 lakhs వస్తే ఎవరికి ఇస్తారని అడిగినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇస్తాం, లేదా వాళ్ళ డ్రీమ్స్ కంప్లీట్ చేసుకుంటాం, వాళ్ళ వైఫ్స్ కి ఇస్తామని చెప్పినారే కానీ ఎవరు కష్టంలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తామని చెప్పలేదు. వాళ్ళు సెలబ్రిటీలు అయినంతటికి అయినా కూడా వాళ్ళు ఎప్పుడు ఒకరికి సాయం చేస్తామని చెప్పలేదు. కానీ పల్లె ప్రశాంత్ ఒక రైతు అయినా సరే ఆయనకు లేకున్నా సరే నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు పూట గడుస్తుంది పక్క చాలా మందికి అట్లా లేదు, ఊరేసుకొని చనిపోతున్నారు, వాళ్ళకి నేను సహాయం చేస్తాను ఒక ఆలోచనతో ఆయన మన కోసం పోరాడుతున్నారు. కావాలని నేను ప్రశాంత్ గారు గెలిచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతిరోజు నేను ఆయనకు ఓటు వేస్తూ 10 మందితో నా ఫ్రెండ్స్ అందరితో గొడవ మరీ ఓటు వేపిస్తున్నాను. దయచేసి ఆయన పల్లవి ప్రశాంత్ గెలవాలనుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.